మాచర్ల మున్సిపల్ కమిషనర్ కారు అద్దాలను కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు గారి అద్దె కారును మున్సిపల్ కార్యాలయంలో ధ్వంసం చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించడనే కారణంతో సచివాలయ ఉద్యోగి ఎం వాలు నాయక్ అనే సచివాలయ ఉద్యోగిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ కోణంలో ఏమైనా జరిగిందా లేక రాజకీయ కోణమా లేదా కారు అద్దెకు పెట్టిన కారు ఓనర్ పై ఉన్న కోపంతో ఇలా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం సాయంత్రం 6:30 నుండి ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆపి ఉన్నాయి. పథకం ప్రకారమే ఆఫీస్ సిబ్బందిలో ఎవరో ఒకరు ఈ చర్యకు పాల్పడి ఉంటారని కమిషనర్ మీడియా వారికి తెలియజేశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం. నిన్న నైట్ ఒకటి మన మున్సిపల్ ఆఫీస్ సంబంధించినటువంటి కమిషనర్ సంబంధించినట్టే నాకు సంబంధించినటువంటి కారును 2 సైడ్ ఉంటే అద్దాలు రాత్రి 1 గంట తర్వాత 4 గంటల మధ్యన ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మేము సిఏ గారిని తర్వాత డిపార్ట్మెంట్ కన్సర్న్స్ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. కాబట్టి మనకు దీని మీద ఎవరు చేశారు ఏంటి అనేది ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ప్రస్తుతము. కాబట్టి ఇది ఎవరు చేశారు అనే దాని మీద ఆ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని అది కన్ఫర్మేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకు రెగ్యులర్గా మనకు సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆఫీస్లో, అది కూడా వెరిఫై చేసాం. అయితే 30వ తేదీ ఈవినింగ్ 6:30కి ఇక్కడ సీసీ కెమెరా సంబంధించిన ఆఫీస్లో ఉన్నటువంటి స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఉదయం 10:30కు ఆ టైంలో ఓపెన్ చేసిన తర్వాత అంటే ఈ మధ్యలో ఉన్న బ్రేక్ టైం అంతా కూడా సీసీ కెమెరా ఆఫ్లోనే ఉంది. ఇది ప్రీప్లాన్డ్గా చేశారా, దానికి సంబంధించిన ఒక మున్సిపల్ సంబంధించిన పర్సన్స్ అనేది ఒక కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కొంతమంది స్టాఫ్ను కూడా కొన్ని వివాదాస్పదమైన డ్యూటీకి రాకపోవడం వల్ల కూడా తీసేయడం జరిగింది. ఇవన్నీ కోణాల్లో అన్ని పరిశీలించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మనకు ఇప్పుడు ఒక విజువల్ కూడా బయటపడింది. ఒక వ్యక్తి దాదాపు 2:03 ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు మన మున్సిపల్ ఆఫీసు దాంట్లోకి ఎంటర్ అవుతూ ఒక పెద్ద రాయిని కూడా తీసుకొని రావడం విజువల్ కనపడుతూ ఉంది. దాని మీద ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. కాబట్టి కొద్దిసేపులో మనకు నిజాలు కూడా ఎవరు అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అదేవిధంగా మనకు హానరబుల్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. రాష్ట్రంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా నిన్న ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న ఆల్రెడీ మాచర్ల టౌన్ ఆ స్టేట్ లెవెల్లో ఫోకస్లో ఉంది. అది జరిగిన తర్వాత మరి మరుసటి దినంలో ఇది జరగడం వల్ల ఆ పర్సన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చేశారా లేకపోతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఎవరైనా దీనికి సంబంధించి చేశారా అనేది వివిధ కోణాల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా కొద్దిసేపట్లో దీనికి తెరపడనుంది. కాబట్టి అన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత పూర్తి వాస్తవాలు మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియపరుస్తాం. కేసు పెట్టారా సార్? ఆల్రెడీ కేసు పెట్టాము. మున్సిపాలిటీ రాత్రిపూట వాచ్మెన్ లాంటి ఉన్నారండి. నేను కూడా నైట్ ఇక్కడే ఉన్నాను. వాస్తవం మీకు తెలియజేయాలి కాబట్టి నేను కూడా వాచ్మెన్తో ఉన్నాను కాబట్టి ఆ వాచ్మెన్కు నాకు కొంత కోఆర్డినేషన్ ఉంది. అటువంటి సంఘటన వాచ్మెన్ కూడా నాకు బాగా టైంలో తెలియజేశారు. మిడ్నైట్ టైంలో కూడా చూడడం జరిగింది వెళ్ళి. అప్పటికే వాళ్ళు పరారవుతూ కనపడిన సందర్భంలో నేను కూడా చూశాను. బట్ ఏంటంటే వాళ్ళు అన్నోన్ పర్సన్గా మాకు నైట్ టైంలో సస్పెక్టెడ్గా ఉండడం వల్ల వాళ్ళు గుర్తించలేకపోయారు. బట్ పోలీస్ స్టేషన్లో బయటకు వస్తుంది. కార్పొరేట్ ధ్వంసం చేయడం అంటే బయట వ్యక్తులకు సంబంధం ఉండదు. మీ ఏర్పాటు చేసే సిబ్బంది అది ఎవరో ఒక ఐడియా ఉన్న వాళ్ళే చేసింటారు తప్ప బయట వ్యక్తులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. మొట్టమొదటిసారిగా కొంత ఐడియా ఉన్న వాళ్ళే చేశారనేది కొంత అవగాహనకు దగ్గర కనపడుతుంది విజువల్స్ లో. బట్ అది బయట వ్యక్తులు మన వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళతో చేయించారా, మన వాళ్ళు చేశారా లేదా బయట వ్యక్తులు చేశారా అనేది నిజాలు కొద్దిసేపులో పోలీస్ శాఖ వెల్లడిస్తున్నారు. దీనిపై మీరు ఎటువంటి చర్య తీసుకుంటారు? దీనికి సంబంధించి కన్సర్న్ సిబ్బందిని అయితే ఆల్రెడీ విధుల నుంచి తొలగించేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో కానీ మనకు కరెక్ట్గా సిబ్బంది అని చెప్పి విజువల్స్లో పోలీస్ శాఖ కూడా ధృవీకరిస్తే అతను ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తాము. అంతేకాకుండా దీని మీద హానరబుల్ మినిస్టర్ గారు కూడా సీరియస్గా ఉన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్స్ కారును ధ్వంసం చేయడం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనే దాని మీద హానరబుల్ మినిస్టర్ గారు చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదే జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మార్నింగ్ నాకు ఫోన్ చేశారు. వాస్తవాలను తెలుసుకున్నారు. నేను ఉన్న విషయాలు వాళ్ళు తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత సారే దీన్ని పర్సనల్గా చూస్తున్నారు. కలెక్టర్ గారు కూడా విషయం చాలా సీరియస్గానే ఉంది. ఇక్కడ నుంచి మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ స్టేట్లో లేకుండా ఈ విధంగానే మన స్టేట్లో
ఇలాంటివి మాచర్ల టౌన్లో జరగకూడదనే ఉద్దేశంతోనే గట్టి చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఎప్పటి నుంచి పనిచేయట్లేదు సార్? రాత్రి నుంచేనా? చెప్పాను కదండి, నిన్న 30 తేదీ ఈవినింగ్ 6:30 నుంచి పనిచేయనట్టు మనకు క్లియర్ కనపడతా ఉంది. మనం ఈరోజు మార్నింగ్ 10:30కి ఆన్ చేస్తే కానీ అంతవరకు బ్రేక్ అయిపోయింది సీసీ కెమెరా. అంటే ప్లాన్డ్గా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉన్న ప్లాన్